హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. దసరా నవరాత్రులు ఎలా చేసుకున్నాను అనే దాని గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఈ కాయిన్ అయితే మేము లలిత జ్యువెలర్స్లో తీసుకున్నామండి. యాక్చువల్గా కొంత గోల్డ్ కొనాలని వెళ్ళినప్పుడు అక్కడ మేము పాత గోల్డ్ ఉంటే అది ఇచ్చేసి కొత్త గోల్డ్ తీసుకున్నాము. దానిలో కొంత అమౌంట్ మిగిలింది. దాన్ని వాళ్ళు తిరిగి ఇవ్వమని చెప్పారండి. సరే అని ఇంకా సిల్వర్లో ఏదైనా చూద్దాము అనుకున్నాము. ఆ అమౌంట్‌కి మాకు ఏమి కూడా రాలేదండి. అప్పుడు వాళ్ళు మాకు ఒక ఐడియా ఇచ్చారు. మనము సిల్వర్ కాయిన్ గనక తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి ఓన్లీ ₹1 మాత్రమే లెస్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు మన దగ్గర పాత గజ్జెలేమన్నా ఉన్నాయనుకోండి, పాత వెండి గానీ ఏదైనా ఉంటే మనం దాన్ని రిటర్న్ ఇచ్చినప్పుడు మనకి 10% గానీ, 20% గానీ లెస్ చేస్తారు. అంటే పాత వెండిని వెండి లెక్కలో వేస్తారనమాట. వేసి మనకి కొంత అమౌంట్ తగ్గిస్తారు. అలా కాకుండా ఓన్లీ మనకి ₹1 మాత్రమే తగ్గిస్తారు. ఇలా కాయిన్ రూపంలో కొని నువ్వు 10 సంవత్సరాల తర్వాత గానీ, 15 సంవత్సరాల తర్వాత గానీ ఆ కాయిన్‌ని మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసుకొని వెండి తీసుకోవాలన్నప్పుడు 10%, 20% తగ్గించకుండా ఓన్లీ ₹1 మాత్రమే తగ్గిస్తారు. సో, మాకు ఇదైతే బాగా నచ్చిందండి. సో, దానికోసం అని చెప్పి మేము తీసుకోవాలనుకున్నాము. అయితే బిస్కెట్స్ లాగా కూడా ఉన్నాయి. అంటే గోల్డ్ బిస్కెట్స్ అలా ఉంటాయి కదా! అలాగా వెండి బిస్కెట్స్ లాగా ఉన్నాయి. ఇట్లా లక్ష్మీదేవి కాయిన్స్ కూడా ఉన్నాయి. మేమైతే లక్ష్మీదేవి కాయిన్‌ని రిటర్న్ ఇవ్వకూడదనుకున్నాము. అందుకని ఒక చిన్న లక్ష్మీదేవి కాయిన్, ఒకటి వెండిది బిస్కెట్ లాగా తీసుకున్నామండి. ఈ లక్ష్మీదేవి కాయిన్ అయితే ఈ దసరాకి పూజలో పెట్టాను. సో, ఈసారి పాత గజ్జెలు ఏదైనా ఉంటే మార్చుకునేటప్పుడు ఈ కాయిన్ కూడా వేసి మార్చుకోవాలనుకున్నాము. అట్లా మనకి ఇది బెనిఫిట్ అనిపించిందండి. ఇకపోతే పూజ దగ్గరకొద్దాము. ఫస్ట్ రోజు పూజ అండి. ఫస్ట్ రోజు పూజ కోసం నేను ఇలా సిద్ధం చేసుకున్నాను. సింపుల్‌గా ఆల్రెడీ ఆ ప్లేస్‌లో లక్ష్మీదేవి అమ్మవారు, చిన్ని కృష్ణుడు, ఏనుగులు, సరస్వతి అమ్మవారు అందరూ అలానే ఉన్నారండి. ఈ కామాక్షి అమ్మవారి విగ్రహాన్ని మాత్రము తీసుకొచ్చి ప్లేట్‌లో పెట్టుకొని ఇక్కడ దీపారాధన చేసుకున్నాను. ఇవి మా తోటలో పూసిన పువ్వులండి. నా చేత్తోనే నేను పూలమాలలాగా అమ్మవారికి అల్లి అలంకరించాను. ఇంకా నవరాత్రుల మొదటి రోజు కదా అని ఇంకా అన్ని పటాలని శుభ్రం చేసి బొట్లు పెట్టాం కాబట్టి అన్ని పటాలకు కూడా పూలు పెట్టాలి. ఇంకా అల్లిన పూలన్నీ అమ్మవారికి బాలా అమ్మవారి అలంకారం కదా, మొదటి రోజు అమ్మవారికి మాల వేశాను. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి వేశానండి. ఇంకా మిగిలిన పటాలకు పూలు సరిపోవని చెప్పి కొన్ని పువ్వులు మాత్రం కొనుక్కొచ్చుకున్నాను. చామంతి పూలు, రోజా పువ్వులు. అలా బాలమ్మవారి అలంకారం కాబట్టి మొదటి రోజు ఇక్కడ జపమాల ఉంది కదండి. ఇప్పుడు నేను ఫ్లవర్ పెట్టుకున్నాను కదా, ఫ్లవర్ తీసుకొని పెట్టుకున్నాను. ఆ ఫ్లవర్ కింద జపమాల ఉంది కదా, ఆ జపమాల తీసుకొని బాలమ్మవారి నామాన్ని 108 టైమ్స్ జపించానండి. మొత్తం బాలమ్మవారికి షోడశోపచార పూజ అంతా మనసులోనే ఊహించుకొని అమ్మవారికి జపం చేసుకున్నాను. అలా మొదటి రోజు పూర్తయిందండి. ఈవినింగ్ అయితే కొంచెం పాయసం చేసి పెట్టానండి. మామూలుగా చాలామంది ఏమంటారంటే ఇన్ని అలంకారాలు చేయడం అవసరమా అని అంటూ ఉంటారు. ఆ విధంగా అనుకుంటే అసలు ఏ గుళ్ళో ఏ దేవునికి కూడా ఎటువంటి అలంకారం చేయరండి. అంటే ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది అంటే ఎటువంటి అలంకారం చేయకుండా మనసులోనే ధ్యానించుకుంటారు. కొంతమంది చాలా ఓపికతో వాళ్ళు వచ్చినట్లుగా మంచిగా అలంకరించుకొని చూసుకొని, అంటే దేవుణ్ణి అలంకారంలో చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారండి. అది ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్కలాంటిది. నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటే విన్నానండి. భక్తి అంటే దేవునికి మంత్రాలు చదవడము, పూజలు చేయడమనే కాదు, ఆ పూజకు కావాల్సిన వస్తువుల్ని సమకూర్చడం కూడా భక్తే అని చెప్తూ ఉంటారు. దీన్ని నేను గట్టిగా నమ్ముతానండి. నేను మా తోటలో ఏ పువ్వు పూసినా సరే ఫస్ట్ ఎవరికి అలంకరిద్దాం, ఏ అమ్మవారికి పెడదాం, ఏ దేవునికి పెడదాం అనిపిస్తుందండి. ఓపికగా కూర్చొని అన్ని పూలు అల్లుకొని అమ్మవారికి అలంకరిస్తాను. చూడండి, ఈసారి అయితే చిన్ని కృష్ణుడికి మాల వేయడానికి ఎక్కువ పువ్వులు లేవు. అందుకని ఎలా పెట్టాలో ఉండే కొంచెం పువ్వులు అని చెప్పి కొత్త ఐడియా వచ్చిందండి. స్వామివారికి పైన నెమలి పించం ఉంది కదా, అక్కడ రౌండ్గా చుట్టేసి దానిలో ఇంకొక నెమలి పించాన్ని గుచ్చానండి. ఈ ఐడియా ఏదో నాకు కొంచెం బాగుందనిపించింది. కామాక్షి అమ్మవారి పక్కన అన్నపూర్ణమ్మ తల్లి, ఆ అమ్మవారిని అయితే మేము కాశీ నుంచి తెచ్చుకున్నామండి. యాక్చువల్గా కాశీ నుంచి శివలింగాన్ని కూడా తెచ్చుకోవాలనుకున్నాము. ఎందుకో వీలు పడలేదు. అన్నపూర్ణమ్మ తల్లిని మాత్రం తెచ్చుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా సరస్వతీదేవి, ఈమెను కూడా మేము కాశీ నుంచి తీసుకొచ్చుకున్నామండి. తర్వాత ఇక్కడ ఉండే మట్టి విగ్రహాలన్నీ కూడా మా పక్క ఊర్లో తీసుకున్నాము. చాలామంది ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదు అంటారు. అందులో బిల్వపత్రం చెట్టు అనేది దానికి ముళ్ళున్నా కానీ చాలా మంచిదండి ఇంట్లో ఉంటే.
ఫస్ట్‌లో అయితే పెంచుకోవచ్చో, పెంచుకోకూడదో తెలీదండి. కానీ నాకు ఒక బిల్వ వృక్షాన్ని కూడా పెంచుకోవాలి అనిపించింది. దాని మొదట్లో శివుడిని పెట్టి పూజ చేసుకోవాలనిపించిందండి. అట్లా మా వారు ఈ మారేడు గుజ్జుని జ్యూస్‌లాగా చేసుకొని తాగుతూ ఉంటే గింజల్ని వేసినప్పుడు అంటే పడేసినప్పుడు గింజల్ని అందులోంచి కొన్ని మొక్కలొచ్చాయి. వాటిలో ఒకదాన్ని మాత్రం అలాగే ఉంచేశాను. దాని దగ్గరే పూజలన్నీ చేసుకుంటూ ఉన్నానండి. ఈ బిల్వపత్రాలన్నీ కూడా అక్కడి నుంచి కోసినవే. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.